హ్యాపీ మనీ మార్నింగ్ ఆరాబి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. అందరూ ఆడియో మ్యూట్ చేయండి. 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కలవ పెట్టుకొని ఆరోగ్యం శరీరం అంతా పాసన చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. సరే, వాళ్ళంతా ప్రశాంతంగా ఉందండి. ఓకే, ఓంకారం చెప్పేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉందండి. ఓకే. పారాషూట్ లో బాగా ఎంజాయ్ చేసాము, సెల్ఫీలు దిగాము. మనీ కౌంటింగ్ కూడా బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ బాబా గారి 10%, మా గురువు గారికి 10% ఇచ్చానండి. ఓకే, ఇవాళ మన బీరువా ఉందండి, బీరువాలో మనీ కౌంటింగ్ చేసి ఎలా ఉన్నాయి మళ్ళీ తీసి కౌంటింగ్ చేసి మళ్ళీ అలా పెట్టేశానండి. ఓకే. షాపింగ్ వచ్చేసి పిల్లలకి ఇచ్చేసానండి, మనీ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన కొనుక్కోమని చెప్పాను. వెరీ గుడ్. ఖాతాలో అన్నారు. అంతే. ఓకే, ఓకే. ఓకే సార్. ఎంత ఎక్కువ ఊహించుకున్నా అది ఎక్కువ జరుగుతుంది. కొంత ఊహించుకున్నా కొంత జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఊహించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. మెడిటేషన్ ఈరోజు ఇంకా సూపర్ గా ఉంది సార్. ఈరోజు ఓంకారం చెప్పేటప్పుడు నాకు బ్యాక్ సైడ్ నుంచి ఎవరో ఒకరు లాగినట్టు అనిపించింది సార్. అంటే నాకు ఈరోజు బాడీ రిలాక్స్ అయిపోయింది. నాకు కొంచెం ఇరిటేషన్ గా ఉంది. అది కొంచెం ఈరోజు ఈ మెడిటేషన్ లో క్లియర్ అయింది రియల్ గా. ఇరిటేషన్ అంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఇరిటేషన్ పోతుంది. ఆ హీలింగ్ లో చాలా క్లియర్ గా అనిపించింది సార్ నాకైతే. ఓంకారం చెప్తూ అలాగా నేను విజన్ మాత్రం ముందు ఆంజనేయ స్వామి జ్ఞానం చేసేటట్లు అది కనిపిస్తుంది సార్. నా ముందు అలా కనిపిస్తుంది. వెనక మాత్రం ఎవరో పట్టి లాగేసినట్టు అనిపించింది సార్. అది రిలాక్స్ అయిపోయింది సార్ నాకైతే. అది క్లియర్ గా అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇది డివైన్ లైట్ అన్నప్పుడు చాలా ఫుల్ థర్డ్ ఐ మాత్రం ఒక చిన్న స్టోన్ లాగా కనిపించింది సార్. డివైన్ లైట్ ఫేస్ కి అలాగా ప్రొటెక్ట్ ఫేస్ పైన అలాగే లైట్ లాగా వచ్చేసింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. అసలు అది వెళ్తూనే ఉంది సార్. ఆ లైట్ అలా వెళ్తూ వస్తూ ఉంటూ చాలా ఈరోజు క్లియర్ గా కనిపించింది సార్. అది మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. పారాషూట్ అంటే నాకు నంది హిల్స్ అని ఇక్కడ మేము ఎప్పుడు 2-3 టైమ్స్ వెళ్ళాను సార్. అక్కడ చాలా పైకి ఉంటుంది, మెట్లు చాలా ఉంటాయి, పైకి ఉంటుంది సార్. చిన్నగా మీరు అన్నట్టు చిన్నగా ఇండ్లు కనిపిస్తాయి సార్, చాలా చిన్నగా. అక్కడ 6 లోపల వెళ్తే సూర్యకిరణాలు కరెక్ట్ బయటకు వచ్చేటప్పుడు మనం అక్కడికి వెళ్తే చాలా బాగా కనిపిస్తుంది సార్. సూర్యకిరణాలు ఉదయించేది కనిపిస్తుంది. నాకు ఇవాళ అక్కడ గుర్తొచ్చింది సార్ పారాషూట్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏది నాకు గాలి అనేది ఏది లేదు సార్. ఫ్యాన్ వేసుకోలేదు, కానీ ఒక రూమ్ ఉంది సార్ నాకు. ఇక్కడ కూర్చున్నాను కానీ నా ఫేస్ పైన ఇలా గాలి సార్. అటు ఫ్యాన్ వేసి 2 కలిపి ఎంత కూల్ గా వస్తుందో ఆ ఫేస్ పైన అట్లా బాడీ పైన అలా వచ్చేసింది సార్ ఈరోజు అయితే. అది ఈరోజు చాలా రీజన్ బాగా వచ్చింది సార్. ఆ చీటీ వదిలేసిన తర్వాత అలా చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. అది ఏదైతే ఉందో అలాగా ముందు ప్రొటెక్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ నేను ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. మా నిజ జీవితంలో మేము ఎంత చేస్తున్నా మాకు తక్కువే. గురువు గారి నుంచి సపోర్ట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇది అది మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి సార్. ఇలాగే హ్యాండ్ సిస్టర్ హీలింగ్ కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సార్. మాకు హ్యాండ్ సిస్టర్స్ అంటే తెలియదు, కానీ హీలింగ్ మాత్రం చాలా ఎంజాయ్ గా చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్ చేసుకుంటున్నాం సార్. అంతా
యాన్సిస్టర్ ఫీలింగ్ అంతా బాగా చేసుకున్నారనమాట అసలు. అది నాకు చాలా నచ్చింది. ముక్కోటి దేవతలు అన్నప్పుడు నాకు ఇలా ఫ్లవర్స్ పడ్డాయి సార్ ఈరోజు. ముక్కోటి దేవతలని తలుచుకొని నాకు మా కోరిక ఏది చెప్పినా వాళ్ళు అప్పుడు ఆశీర్వదించారు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు. యాన్సిస్టర్స్, ముక్కోటి దేవతలు, గురువుగారు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు బ్లెస్సింగ్ నాకు ఎప్పటికీ ఉండాలి. అదే నేను ఎప్పుడు కోరుకుంటాను సార్. నేను మనీ అవి కౌంటింగ్ ఉంటే చాలా అన్నీ వచ్చేస్తాయి. అదే మనీ కౌంటింగ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. మనీ కౌంటింగ్‌లో నాకు ఏదైతే టార్గెట్ ఉందో మంత్లీ వైస్ ఒక గోల్ చాలా రీచ్ అయింది సార్. నాకిక్కడ ఈరోజు ఒక విజన్ కనిపించింది సార్. ఎప్పుడు నాది హాల్‌లో ఉండేది బీరో. డ్రెస్సింగ్ బీరో. ఈరోజు మనీ బీరో మాత్రం నాకిక్కడ కుబేర రూమ్ అంటారంట సార్. నాకు తెలీదు ఇది. ఓనర్స్ చెప్పారు. ఇది కుబేర మూల ఇక్కడ బీరో పెట్టుకోండి అని చెప్పారు. నాకు బీరో పెట్టుకోవడానికి అనుకూలం లేదు సార్ ఇక్కడ. చాలా చాలా చిన్నగుంది ఇది. డోర్ కూడా చిన్నగుంది. తీయడానికి, పెట్టడానికి కూడా రాదు నాకు. ఈరోజు నాకు ఇక్కడే కనిపించింది సార్ ఇది. మనీ బీరువా. విజన్ మనది బీరువా ఉంది కదా సార్. మీరు చూపించారు కదా! నాకు ఆ బీరువా మాత్రం ఈరోజు ఇక్కడ కనిపించింది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడే కౌంట్ చేసి, ఇక్కడే పెట్టేసి చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు బయట అనేది నాకు అసలు కంఫర్ట్‌గా అనిపించేది కాదు. ఈరోజు మాత్రం ఇది నాకు మిరాకిల్‌గా చిన్న చిన్న మిరాకిల్స్ అని చాలా లైఫ్‌లో చిన్నగే అనిపిస్తుంది సార్. కానీ చాలా ఎఫెక్ట్ మాత్రం హ్యాపీ మాత్రం చాలా ఉంటుంది సార్. నాకది చాలా ఇష్టమైంది సార్ నాకు. నిన్న అనుకోకుండా ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ నిండుగా అయిపోయినాయి. నేను అనుకుంటున్నాను సార్ ఫ్రూట్స్ లేవు చెప్పాలి ఈయనకి అని నా మనసులో నేను అనుకుంటున్నాను. అందులో తనే ఫోన్ చేసేసి నేను ఇట్లా ఫ్రూట్స్ తీసుకొనొస్తున్నాను ఇంకేమైనా కావాలా అని. అది నేను ఇంకా జస్ట్ అనుకుంటున్నాను. ఇంకా మీరు అంతలోగా ఫోన్ చేశారు. థాంక్స్ తీసుకోరండి అని చెప్పాను. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. చిన్న చిన్నవే చాలా మ్యాజిక్‌గా అనిపించాయి సార్ నాకు. మిరాకిల్‌గా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న ఈయన మాల ఏసుకున్నారు సార్. ఊరికెళ్ళుంటే కరంగుల మాల నిన్నే వేసుకున్నారు. మార్నింగ్ గుడికి వెళ్ళేసొచ్చాను. శివుని గుడికి తనని పిలుచుకొని వెళ్ళేసాను. నేను కూడా వెళ్ళేసొచ్చాను సార్. ఇద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ ప్రసాదం ఇచ్చారు హ్మ్. సార్ మొన్న ప్రసాదం ఇచ్చారు అని చెప్పానక్కడ. అక్కడ చూసి కొత్తగా గుడి కట్టారు సార్. కృష్ణుని గుడి కట్టారు. నేను చూడలేదు. మొన్న వెళ్ళినప్పుడు కూడా నాకు అర్జెంట్ అయింది. డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి నేను వెళ్ళలేదు. నిన్న చూసే లోపల చాలా హ్యాపీగా అనిపించింది సార్. కృష్ణుని విగ్రహం ప్రతిష్ఠ చేశారు అక్కడ. రాధాకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. పక్కన ఆంజనేయ స్వామి, మధ్యలో రాధాకృష్ణ, అటుపక్క దేవి గాయత్రి దేవిని ప్రతిష్ఠ చేశారు అక్కడ. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది సార్ నిన్నైతే. హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్ యూ. ఇక్కడ కూడా మీరు మాకు దర్శనం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అక్కడే దర్శనం చేసుకొని ఇంకా నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్. నిన్న జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి మా ఆయన మిరాకిల్, తర్వాత మాల వేసుకున్న తర్వాత ఆయన కూడా నా పైన తను మాట్లాడేది ఒక్కటే అవుతుంది సార్. నిన్న నేను బాగా గమనించాను. వెరీ గుడ్ అండి. సాయంత్రం సాయంత్రం ఇలాగే అన్నారు. నేను ఏదో మాట్లాడుతా ఉంటే నా దాంట్లో కన్‌ఫ్యూజ్ అయిపోయి తను ఇద్దరం ఒక్కటే మాట్లాడాం సార్. అది నాకు చాలా అదే సేమ్ ఫ్రీక్వెన్సీ సంతోషం. అంటే. సార్. అలా చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గుడ్. అందుకనే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని మాల వేసుకోమని చెప్పారండి. ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటారు. సేమ్ థాట్స్ ఉంటారు. ఒకవేళ మీ హస్బెండ్ మాట వినకపోతే మనం తెలుసు అప్పున పొందు కదా, హ్యాపీగా అప్రూవ్ చేసుకోవాలి. వెంటనే దారికి వచ్చేస్తారు. మా ఆయన ఏమనుకుంటారు, మా ఆయన ఎలా ఫీల్ అవుతారో ఆలోచించకు, వెంటనే అప్రూవ్ చేసేస్తే సరిపోతుంది. చెప్పడం వింటారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు హీల్ అవట్లేదు, మీరు హీల్ అవుతారు కాబట్టి మీరు చెప్పడం వాళ్ళు వింటారు. సో ట్రై చేయండి. ఓకే, ఓకే థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఓంకారం లేదు సార్. శివలింగానికి అటు ఇటు కళ్ళు కనపడ్డాయి సార్. ఒకటి నల్లగాను ఒకటి తెల్లగాను ఉంది. అంటే రెండు ఒకేలాగా లేవు. ఒకటి నల్లగా ఒకటి తెల్లగా కనపడింది సార్ కళ్ళు. లాస్ట్ ఓంకారం దీవెనలు ఇస్తున్నారు సార్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పైనుండి దీవెనలు ఇస్తున్నారు. అమ్మ నాన్న వాళ్ళు యాక్చువల్ గా మామూలుగానే రోజు ఇస్తారు కదా,
అమ్మ నాన్న వాళ్ళు కూడా దీవెనలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇవాళ ఏంటో అందరూ డాన్స్ చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారంట. అట్లా అనిపించింది సార్. ఈరోజు క్షమాపణలేమో మా చెల్లెకును మా మరిదికి, మా చెల్లె వాళ్ళ అమ్మాయికి, అల్లుడికి చెప్పుకున్నాను సార్ ఈరోజు క్షమాపణలు. మనీ అది సార్ అది ఈరోజు అంతా డాన్సే చేస్తున్నారు వాళ్ళంతా. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది సార్. డాన్స్ చేసుకుంటూ అక్షంతలు పూలు చల్లుతున్నారంట నా మీద. వెరీ ఆ గుడ్. తర్వాత పారాషూట్ లోంచి పైకి వెళ్తుంటే కూడా చాలా తేలిగ్గా అనిపించింది సార్ బాడీ. చక్కగా సెల్ఫీలు దిగాము. పైకి వెళ్తుంటే కూడా పక్కనేమట పక్షులు అవన్నీ వెళ్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. వాటిని చేతితో తాకితే బాగుండు అన్నట్టుగా అనిపించింది. కిందికి దిగేటప్పుడు మటుకు చాలా చల్లగా అసలు కడుపులోంచి అసలు చాలా చల్లగా వచ్చినట్టు అనిపించింది సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. అందరం వెళ్ళటం చాలా హ్యాపీ అనిపించింది. కలిసి వెళ్ళటం, సెల్ఫీలు దిగటం, అన్ని దిగటం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు మనీ కౌంటింగ్ కూడా నా టార్గెట్ అంతా కౌంట్ చేశాను సార్. 10% గురువు గారికి, 10% ఏమో చార్లీకి, 5% ఏమో మామూలు గోశాలకు ఇచ్చేసాను సార్. ఇచ్చేసాను సార్. చాలా కౌంటింగ్ అయితే మనీ బీరువాలో పెట్టుకున్నాను. మళ్ళా నా హ్యాండ్ బ్యాగ్‌లో రెడ్ పర్స్‌లో మొత్తం పెట్టుకున్నాను సార్. అది బాగా జరిగింది సార్. అయితే ఇవాళ గోల్డ్ షాప్‌కి వెళ్ళాం సార్. డ్వాక్రా పద్మ కొన్ని డబ్బులు పంపిస్తే గోల్డ్ షాప్‌కెళ్ళి గోల్డ్ వాచ్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను సార్ ఈరోజు. వెరీ గుడ్. ఎక్సలెంట్. చాలా హ్యాపీ అనిపించింది సార్. అది ఎప్పటి నుండో తీసుకోవాలని నాకు కోరిక సార్ అది. ఇప్పుడు వస్తుందండి. అది ఆర్డర్ ఇచ్చి కొన్ని డబ్బులు కట్టేసి వచ్చేసాను సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు మా మ్యారేజ్ డే కూడా శారీస్ తీసుకున్నాంట సార్. మ్యారేజ్ డే శివరాత్రికి కూడా అక్కడ పెడతా సార్. శివయ్య దగ్గర పెడతాను బట్టలు. అవి కూడా తీసుకున్నానంట. అవి 2 కలిపి తీసుకున్నానంట సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కోడివేనమ్మ గారు. ఓంకారం అప్పుడు మెడిటేషన్ మూడ్లోకి వెళ్ళిపోయా. తర్వాత మళ్ళీ గుర్తుగానే ఉంది కానీ కామ్గా అట్లా ఉండిపోయాను. ఎక్కడో ఒక గుడి దగ్గర ఒక పొలంలో ఉందండి, ఊరు బయట ఎక్కడో పొలంలో ఒక తాటాకుల పందిరేసి ఉంది, ఒక దేవుడి విగ్రహం. అది ఒక్కటి కనపడింది నాకు. ఓకే అండి. ఎక్కడో ఏంటో తెలియలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ లైవ్ లో విజువల్ కనిపిస్తుంది. ఇప్పుడు విజువలైజేషన్ కనిపిస్తే తర్వాత లైవ్ లో కనిపిస్తుంది మీకు. బయట ఎక్కడ ప్లేస్ చూస్తారు. ఎప్పుడో కూడా అర్థం కాలేదు. నరసింహస్వామి తెలియలే, శివుడో తెలియలేదు. ఒక తాటాకులు ఇదిలాగా చిన్నగా వేసి ఉంది దేవుడి విగ్రహం. పొలం పక్కన పెట్టారన్నమాట పైన. ఓకే. తర్వాత మనీ కౌంట్ లో 2 పెద్ద హారాలు కొన్నాం. మీకు డబ్బు పంపించాను. ఇక గోశాలకు డబ్బు ఇచ్చాను. మిగిలిన ఎవరో వచ్చి తీసుకుంటున్నారు. అందరూ వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకోండి అని చెప్తున్నారు. అట్లా అంతా బాగుంది. ఏమి ఎక్కడ మిస్ అవ్వలేదు అన్నమాట. ప్రతిదీ కూడా వెరీ గుడ్. చెప్పినట్టు A to Z ఫుల్ క్లారిటీ ఉంది అనిపిస్తుంది. వెరీ గుడ్. జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే ఇంట్లో బీరో పెట్టుకుంటారు. ఆ బీరోలో బట్టలతో పాటు డబ్బులు పెడతారు. డబ్బులు మన ప్రవాహాలు రావాలంటే బీరో ఎక్కడ పెట్టాలి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. చాలా మంది పడమర దిక్కును పెట్టి బీరువా తూర్పు చూస్తారు. అంటే తూర్పు వైపు ఓపెన్ ఉంటుంది. అవునా?
చాలా మంది అద్దెల్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ అనేది ఉండదు బీరోకి. ఆ ప్లేస్ తక్కువ మన బీరో పెద్ద ఉంటుంది, సెట్ అవ్వదు. లేదంటే ప్లేస్ పెద్ద మన బీరో చిన్నగా ఉంటుంది, కుదరదు. కానీ బీరో కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలంటే నైరుతిలో పెట్టాలి, దక్షిణ దిక్కులో పెట్టాలి. నైరుతిలో పెడితే అది ఉత్తర దిక్కును చూడాలి. ఉత్తరానికి అధిపతి కుబేరుడు, లక్ష్మీ స్థానం. కాబట్టి మనం దక్షిణ దిక్కులో పెడితే, నైరుతి మూల పెడితే అది ఉత్తరాన్ని చూస్తే మన డబ్బులు వస్తాయి. కొంతమంది తూర్పు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఇట్లా తిరగాలన్నమాట, ఉత్తరం వైపు చూడాలి, దక్షిణ వైపు. మీరు పశ్చిమ ఉన్నారు, నేను తూర్పు ఉన్నా. సో ఈ మూల నైరుతిలో పెట్టి అటు ఉత్తరాన్ని చూడాలి. మన దగ్గర నుంచి ఓపెన్ చేస్తే డేటా ఉత్తరం చూస్తుంది అన్నమాట. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి, లక్ష్మీప్రదం కాబట్టి డబ్బులు మన పులుగా రావాలంటే బీరువా నైరుతి మూల ఉండాలి, ఉత్తరం చూడాలి. అప్పుడు బాగుంటుంది. ఒకసారి మార్చి చూడండి విజయలక్ష్మి గారు. ఉత్తరం ప్లేస్ ఉందో చూసి పెట్టి చూడండి ఒకసారి. మనీ ఫ్లో బాగా వస్తుంది. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారు, కామన్ గా బీరోకి అద్దం పెట్టేస్తారు. పాత వాళ్ళలో అద్దాలు లేవు, కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే బీరో వాళ్ళకి సగం అద్దం సగం డోర్ ఉంటుంది. అది మంచిదే, దర్శనం కొని ఉండదు. కానీ బీరోకి ఆ అద్దం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? మీరు మల్లాది విజయ, అవునా? పక్కన ఎం విజయలక్ష్మి పెట్టుకొని పేరు, ఎం విజయలక్ష్మి అని అంటే లేదంటే మల్లాది విజయలక్ష్మి అని పక్కన లక్ష్మి యాడ్ చేయండి. అన్ని చోట్ల కాదు, ఈ జూమ్ లో. ఓకేనా? మీరు శిల్పా రెడ్డి అని పెట్టుకోండి. రెడ్డి సినిమాస్ పవర్ఫుల్ కదా, శిల్పా రెడ్డి పెట్టండి. మీకు ధైర్యం వస్తే మీకు డబ్బులు వస్తాయి. ఓకేనా? ఓకే ఓకే, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.